హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కావ్య నూకల ఛానల్. సో ఇక్కడ ఒక వైట్ డాగ్ చూస్తున్నారు కదా, ఆ వైట్ డాగ్ ఎవరో కాదండి, మన లక్కీ వాళ్ళ మమ్మీ. అంటే ఇది వాళ్ళ లక్కీ వాళ్ళ మమ్మీ కాదు, కాకపోతే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలానే ఉండేది లక్కీ వాళ్ళ మమ్మీ వైట్ డాగ్. అంటే ఇది మాకు ఎలా వచ్చింది అని అంటే, మేము ఎక్కడా కొనలేదు, కాకపోతే మాకు తెలిసిన అమ్మాయి వాళ్ళు ఈ డాగ్ని మాకు ఇచ్చేసారు అన్నట్టు. సో చాలా హ్యాపీగా ఖుషిగా ఇంటికి తీసుకొచ్చేసాము. సో తీసుకొచ్చేటప్పటికి మా డాడీ ఒక్కరు డిసప్పాయింట్ అయ్యారు, అందరు ఫుల్ హ్యాపీగా ఉండేది. కాకపోతే డాడీ ఎందుకు డిసప్పాయింట్ అయ్యారంటే, ఇది వైట్ డాగ్ కాబట్టి దీనికి ఫుడ్ అనేది వేరేలా ఉంటుంది, పెడిగ్రీ అవన్నీ ఉంటాయి కదండి, అలాంటి ఫుడ్ మనం తీసుకొచ్చి పెట్టలేము. సో వద్దు అని అన్నారు, కాకపోతే బతిలాడి మరి ఉంచేసుకున్నాము స్కూబీ గాన్ని. సో వాడి పేరు స్కూబీ అన్నట్టు. అంటే ఆంటీ వాళ్ళు ఏదైతే నేమ్ పెట్టారో ఆ నేమ్ తోటి మేము కానీ పిలిచేది. సో కొన్ని రోజులు వాడికి మంచిగా మిల్క్ అండ్ కర్డ్ రైస్ అది అలవాటు చేసాము. చేసిన తర్వాత మేము సండే ఎప్పుడైతే నాన్ వెజ్ తెచ్చేసుకునేదో ఆ స్మెల్కి వాడు ఇంకా కర్డ్ రైస్ ఇవి తినకపోయేది. ఓన్లీ నాన్ వెజ్ బాగా ఇష్టపడేసి ఆ నాన్ వెజ్ తినేసరికి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ కర్డ్ రైస్ మిల్క్ తినకపోయేది. సో ఇలా సో మేము తెచ్చుకున్నప్పుడల్లా పెట్టడం, ఇక తర్వాత ఏ స్టేజ్కి వెళ్ళి నాన్ వెజ్ లేకపోతే ఇక తినేవాడు కాదు. సో అలా ఇక కనీసం వాడిని ఫుడ్ లేకపోతే ఎలాగనేసి ఇక మేము 2-3 డేస్కి ఒకసారి చికెన్ వింగ్స్ అవి తీసుకొచ్చి వండి అమ్మ పెట్టేది. సో అలా అలవాటు పడిపోయాడు. నెక్స్ట్ వాడు కన్సీవ్ అయ్యాడు. అంటే లేడీ, అంటే మేము తెచ్చుకుంది లేడీ డాగ్. సో లేడీ డాగ్ కాబట్టి ఒక 6 months తర్వాత కన్సీవ్ అయ్యాడు. కన్సీవ్ అయిన తర్వాత కొన్ని 2-3 months తర్వాత వాడికి 4 కుక్క పిల్లలు అనేవి పుట్టినాయి అన్నట్టు. సో అందులో వీడి సెకండ్ వాడు. సో ఫస్ట్ ఒక బ్లాక్గా అండ్ నెక్స్ట్ ఇంకొకటి కొంచెం బ్లాక్గా, ఇంకొకటి అయితే వాడిలాగే సేమ్ స్కూబీ ఎలా అయితే ఉన్నాడో అలా వైట్గా ఒక కుక్క పిల్ల పుట్టింది. సో దానికి మాత్రం టెడ్డీ అని పేరు పెట్టాము. సో ఈ వీడిని లక్కీ గారిని టెడ్డీని రెండింటిని మేమే పెంచుకుందామని డిసైడ్ అయ్యాము. కాకపోతే నెక్స్ట్ రిమైనింగ్ 2 మాత్రం మాకు తెలిసిన అక్క వాళ్ళు చదువుకుంటా అంటే ఇచ్చేసామన్నట్టు. వాళ్ళు మంచిగా చదువుకుంటారు అనేసి ఇచ్చేసాము. చదువుకుంటున్నారు ఇప్పటికీ. ఆ డాగ్స్ అయితే ఉన్నాయి. ఒక డాగ్ మాత్రం చనిపోయిందంట వాళ్ళకి ఇచ్చినప్పుడు. ఒక 1 month 2 monthsకి చనిపోయిందంట. చాలా ఫీల్ అయ్యాము. అండ్ నెక్స్ట్ ఈ స్కూబీ లాగా ఉన్న ఒక టెడ్డీను ఈ లక్కీ గారిని మేము ఒక 3 months 4 months మంచిగా పెంచుకున్న తర్వాత టెడ్డీ గాడికి ఏదో ప్రాబ్లం అయ్యి వాడు మొత్తం తెలీదు ఏమైందో వాడు చనిపోయాడు అన్నట్టు. అది గర్ల్ అన్నట్టు టెడ్డీ అనేది. సో చనిపోయిండు. చాలా అంటే చాలా ఏడ్చాము, మస్తు బాధపడ్డాము. సో వీడినైనా జాగ్రత్తగా చూసుకోవాలి అనేసి ఇక మేము వీడిని పెంచుకోవడం స్టార్ట్ చేసాము. లిటరల్లీ వీనికి చెప్పాలంటే ఇప్పటికీ 10 years అవుతుంది వీడికి. కాకపోతే అజ్జకారోడండి, అసలు మామూలుగా ఉండదు వీడి వేషాలు. మీకు ఒకవేళ లక్కీ గురించి వీడియోస్ కావాలంటే చెప్పండి, నేను డైలీ కంపల్సరీ ఒక వీడియో అనేది వీడి గురించి చేస్తాను. వీడు అంటే జస్ట్ మా ఇంట్లో ఒక డాగ్ లాగా కాదు, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మేము వీడిని పెంచేసుకుంటున్నాము. సో ఏది తీసుకొచ్చినా కానీ కంపల్సరీ వాడికి పెట్టిన తర్వాతే మేము తింటాము. అంటే మీరు నమ్ముతారో లేదో తెలియదు, బట్ మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ షాక్ అవుతారు. సో ఒకవేళ మీకు మా లక్కీ గురించి ఇంకా అప్డేట్స్ కావాలంటే ప్లీజ్ లైక్ చేయండి.